ఇక ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయంట. పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్. ఇక ఉరుములు మెరుపులతో బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉందంట. రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నదని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొన్నది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో శని ఆదివారాలు అంటే ఇవాళ రేపు ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నదని తెలిపింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిందంట. ఇవాళ రేపు భారీ వర్షాలు ఉన్నాయంట, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కడ కుండపోత వర్షాలు వస్తాయో అర్థమవుతలేదు. క్లౌడ్ బరస్ట్ అని చెప్పేసి అప్పుడు కాక అని చెప్పిండు, కానీ ఇప్పుడు క్లౌడ్ బరస్ట్ నిజంగా జరుగుతున్నది. అప్పుడు కేసీఆర్ అని చెప్పిండు ఇది క్లౌడ్ బరస్ట్ అయిందని. అంటే ఒక్కటేసారి మేఘం ఇట్లా తెప్పలు దిగి పడ్డట్టుగా ఒక్కసారి ఇక్కడనే కుండపోత పోసినట్టుగా చేస్తానమాట. అటువంటివి జరుగుతున్నాయి నిజంగా కూడా ఇప్పుడు అట్లా పడుతున్నాయంట వర్షాలు, జాగ్రత్తగా ఉండండి. ఇందిరమ్మ చీరలు రెడీ చేసినట్టుగా పంపిణీకి సిద్ధంగా 50 లక్షల శారీస్. ఇక ప్రాసెసింగ్లో మరో 10 లక్షల చీరలు ఉన్నాయట. ఈ నెల 23 నుంచి పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఎందుకంటే ఇక్కడ బతుకమ్మ పండుగ వస్తుంది కాబట్టి బతుకమ్మ పండుగ నుంచి తర్వాత సద్దుల బతుకమ్మ దాకా అంటే ఎంగిలి పూల నుంచి సద్దుల బతుకమ్మ దాకా ఇక్కడ ఆడపడుచులు అంటే బతుకమ్మ పండుగ ఆడతారు కాబట్టి. అయితే గతంలో ఇది బతుకమ్మ చీరలు ఇస్తుండే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఇందిరమ్మ చీరల పేరుతోటి ఈ ప్రభుత్వం ఇస్తుందంట. అప్పుడు కూడా మరి అప్పటి లెక్కన ఇట్లా వేస్తారా, లేకపోతే నిజంగా మరి కొంత మంచి ఇస్తారా, లేకపోతే ఇప్పుడు పైసలు ఇస్తే మంచిగా ఉంటుంది, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు కొనుక్కుంటారని చెప్పేసి ప్రతిపాదన తీర్మానంలో కూడా ఇదివరకు అట్లా చెప్పిండు ఆ విషయం. అంటే మీరు ఇచ్చే 500 లేకపోతే ఎంతనో కొంత ఆ పైసలు ఏదో వాళ్ళ అకౌంట్లో వేసేస్తే వాళ్ళు నచ్చిన చీర కొనుక్కుంటారు, ఇంకో 500 కలిసుకొని కొనుక్కుంటారు కావాలంటే. అట్లా కానీ మీరు ఏదో చీర ఇచ్చేస్తే అందరికి ఒక తిరిగి ఇస్తారా, లేకపోతే ఇట్లా ఇస్తారో ఏదో ఒకటి ఇస్తే మరి వాళ్ళు కట్టుకోవడానికి ఇష్టపడరు. ఏం చేస్తారంటే చాలామంది అది పొలం ఉంటుంది కదా, ఆ పొలం కాడ ఈ ఏది అడవి పందులు బిడి పందులు అవన్నీ కూడా బాగా వస్తున్నాయి కదా, ఆ వాటిని రాకుండా బెదిరి పెడుతుంది కడుతురట ఇట్లా చుట్టుముట్టు. గతంలో అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అట్లా ఇస్తే. స్వయం సహాయక గ్రూపు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఇందిరమ్మ చీరలు రెడీ అయినాయంట. ఇక ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద మహిళా సంఘాల సభ్యులకు ఒక్కో చీర ఇవ్వాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు చీరల ఆర్డర్ను ఈ ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చింది. ఏడాదంతా పని కల్పించాలన్న ఉద్దేశంతో 4.30 కోట్ల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేయాలని నేతన్నలకు ఆర్డర్ అప్పగించింది. ఇక దాదాపు 6 నెలలు కష్టపడి సిరిసిల్ల నేతన్నలు ఇందిరమ్మ చీరలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 35 కోట్ల మీటర్ల క్లాత్ నెయ్యడం పూర్తయిందంట. మొత్తం మీద బాగానే ఇచ్చిరు మరి. ఓకే, అట్లా ఇస్తే మంచిదే. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా మనము, ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే మంత్రులు కూడా వేస్తుందంట. మరి మనుషులు అవసరం లేకుండా అయిపోయింది. రేపు పిల్లలు కానుడు మరి ఇదంతా కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పిల్లలు కానుడు కూడా అదే చేస్తట్టుంది. మరిగా అట్లా చేస్తే ఇంకేముండదు ఇక లెక్క. అంటే ఎప్పుడైనా కానీ టెక్నాలజీ మనిషి కంటే ఇంకెక్కువ అయిందంటే, మనిషిని మించిపోయిందంటే అది ప్రమాదకరంగా మారుతుంది. మనం అది ఏం సినిమాది, రజనీకాంత్ది రోబో. ఈ రోబో సినిమాలు అట్లే ఉంటుంది. వాడు మనిషి కంటే నేనే ఎక్కువ అంటాడు వాడు రోబో అని, అట్లా ఇబ్బంది అవుతుంటుంది అనమాట. కాబట్టి మరి ఏదో మరి కానీ అక్కడ అల్బేనియా దేశం అయితే అక్కడ మంత్రినే నియమించేసిండ్రు, ఏఐ మంత్రి పేరు కూడా పెట్టిరు దానికి ఆమెకు. అల్బేనియాలో ఏఐ మంత్రి. అల్బేనియా దేశం తమ ప్రభుత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మినిస్టర్ను నియమించింది. ఇలా ఒక వర్చువల్ మినిస్టర్ను నియమించడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. ఈమెకు డియోల్లా అని పేరు కూడా పెట్టిరట. అంటే అల్బేనియన్ భాషలో సూర్యుడు అని అర్థం. సూర్యుడు అని పేరు పెట్టిరట డియోల్లా. అల్బేనియన్ భాషలో డియోల్లా అని పేరు పెట్టేసి ఆమె ఇక మొత్తం నిర్ణయాలు తీసుకుంటుంది. ఏమది ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ అది జరుగుతుంది, చూసుకోపోర్రా అని చెప్తుందంట. ఏఐ టెక్నాలజీ ఆమె మంత్రి.